రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో మీరు మీరు ప్రస్తుతం ఉన్న పార్టీ, మీరు అనుకున్న స్టాండ్ ఆ పార్టీతో అచీవ్ అవుద్దా? మీరు వేరే ప్లాట్‌ఫార్మ్ గురించి ఆలోచించట్లేదా భవిష్యత్తులో? నేనేమంటున్నానంటే నాకు బీసీలమైనటువంటి ఎస్సీ ఎస్టీలమైనటువంటి మైనార్టీలమైనటువంటి మా వర్గాలకు మా వాటా దక్కాలనేది మా నినాదం. హ్మ్. అది ఎవరి ద్వారా ప్రయాణం చేస్తే దాన్ని రీచ్ కాగలుగుతామో ఏదన్నా రాని పెద్దలు కాంశీరామ్ గారు చెప్పినట్టుగా ఏది వస్తే దాన్ని ఎక్కిపోయి దాన్ని అందుకోవడం కోసం నా ప్రయత్నం కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ఒక పెద్ద పార్టీల ద్వారానే అది సాధ్యం అవుద్దేమో అనేది చాలా మంది ఒపీనియన్. పెద్ద పార్టీలు అన్నీ కూడా వాళ్ళ అండర్లో ఉన్న పార్టీలు కదా. వాళ్ళ అండర్లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ కోసం కాకుండా వీళ్ళ కోసం పనిచేస్తాయనే నమ్మకాన్ని మాకు లేకుండా చేయడానికి గల కారణం 78 ఏళ్ళు గడిచిపోవడం. 78 ఏళ్ళు అయినప్పటికీ కూడా నేటికి రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం అర్రులు చాస్తున్నటువంటి గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మా కళ్ళకు కనపడతా ఉన్నాయి. ఇవాళ 1, 2, 3% లేనటువంటి వర్గాలు అధికారం తీసుకొని ఇవాళ ఇక్కడి నుంచి అమెరికా వరకు, అమెరికా నుంచి దుబాయ్ ఇంకా వేరే వేరే ప్లేస్లలో వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి డంపు చేసి నిన్ననే ఏదో చూసిన అమెరికాలో ఒక మంత్రి పోయి పట్టుబడ్డాడు నోట్ల కట్టలతో. ఇక్కడ దోషుల సొమ్మంతా తీసుకుపోయి ఇక్కడ ఉంటే మనకని తెలుస్తుందని అమెరికాలో బుర్జ్ ఖలీఫాల పెద్ద పెద్ద బంగ్లాల మీద పెట్టుబడి పెట్టి వస్తారు. కానీ మా వాళ్ళు మాత్రం పూట కోసం, మూడో పూట బువ్వ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టడం కోసం కదా నా పోరాటం. కాంగ్రెస్ బీఆర్ఎస్ని చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నారు. బీజేపీ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ అయితే మీరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందేమో కదా. నేను ఏమంటున్నానంటే నా జాతుల్ని చైతన్యం చేసుకొని నా జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయం వాళ్ళకు తెలియజేసి ఆ జాతుల నుంచి వచ్చినటువంటి చైతన్యంతో మాత్రం నేను అసెంబ్లీకి పోతా. అప్పుడు ఆ జాతుల కోసం కొట్లాడే హక్కు నాకు వస్తుంది. కానీ నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి పోయిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోనే ఫాలో కావాలి, వాళ్ళ ఎజెండానే నేను మాట్లాడాలి. నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఎజెండా మాట్లాడే రైట్ ఉండదు. నాకు ప్రత్యేకమైన ఎజెండా ఏంటంటే 3 పూటలు భోజనం దొరకనటువంటి నా వర్గాలకు, మరి ప్రభుత్వ పాఠశాల చదువుకునేటటువంటి అవకాశం లేనటువంటి వర్గాలకు, నేటికి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కానటువంటి కులాలకు, నేటికి ఎమ్మెల్యే కానటువంటి కులాల కోసం నా పోరాటం. వీళ్ళందరినీ అసెంబ్లీ అంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు తీసుకుపోవాలంటే ఆ జాతులను చైతన్యం చేయాలి. ఆ జాతులను చైతన్యం చేయాలంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉంది. మా ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మేము ఈ వర్గాలను చైతన్యం చేసుకుని పోతే తప్ప ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చేటటువంటి బీపాలతో పోతే అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మా గొంతులు కూడా నొక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రోజు వెనక ముందు అయినప్పటికి కూడా నా జాతులు ఒక రోజు 2 రోజులు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా వయసు అయిపోద్ది కదా సార్. నాకు ఎంత వయసు ఉంది అనుకుంటాం? చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత? 78 దాకా ఉన్నాడు. 78. నాకు ఆయన దాంట్లో సగం లేదు. నాకు ఇంకా ఎంత సమయం ఉన్నట్టు? అంటే మీరు పోరాటం చేస్తూ ఉన్నారులే కానీ మీ లక్ష్యాన్ని అందుకోలేకపోతున్నారు కదా. ఇయర్స్ పాస్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం. నేను 20 years వరకు ఓటం లేని నేతగా అన్ని పదవులు అనుభవించిన. ఓకే. నేను అసెంబ్లీకి పోటీ చేసింది మననే. ఓకే. నేను పోటీ చేయటమే నాకు ఒక బీఎస్పీ పార్టీ నుంచి అంటే అన్ని రకాల మాటలన్నా కూడా ఒక 15,000 ఓట్లు వేసారు. గ్రేట్. 15,000 గ్రేట్. నాకంటే ముందు తమ్మినేని ఈరభద్రం గారు ఎంపీ ఎమ్మెల్యే చేశారు. ఆయనకు 6,000 కూడా రాలే. జూలకంఠ రంగారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు ఒక గొప్ప పార్టీ నుంచి. ఆయన మొన్న చేసి ఆయనకు 3,000 రాలే. మా ప్రజల చైతన్యం గొప్పదే కదా. ఒక బీసీ బిడ్డగా ఇంతమంది అణచివేస్తూ ఉంటే ఇన్ని కేసులు పెట్టి ఇన్ని నిర్బంధాలు పెట్టినప్పుడు కూడా నాకు 15,000 ఓట్లు వచ్చినాయి. ఏది లేకుండా పోటీ చేసి వాళ్ళకి 3,000 రాలే. నేను గొప్ప, నా ప్రజలు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళ పార్టీలు గొప్ప. ఫైనల్కి వచ్చింది సార్. లాస్ట్ బీఆర్ఎస్లో మీరు 10 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అందులోనే ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నట్టు ఉన్నారు. ఆ మ్యాక్సిమం లాస్ట్లో క్యూటీ అన్నట్టున్నారు. మీరు ఎప్పుడు రిలీజ్ అయ్యారు? బంగారు తెలంగాణ కావట్లేదు, ఫ్యామిలీ తెలంగాణ అవుతుంది అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీరు? నేను లాస్ట్ అంటే చాలా అంటే రెండోసారి ప్రభుత్వం వచ్చినాక ఒక 6 నెలల తర్వాత నుంచి వాళ్ళ వైఖరి మారింది. ఓకే. పూర్తిగా వాళ్ళు ఇక అంటే వీడు లేదు వాడు లేదు, ఏ పార్టీ అవతల పార్టీలో ఉన్నటువంటి కొద్దిగా అటో ఇటో వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అనుకున్న వాళ్ళందరినీ ఏదో ఒక మాయమాట చెప్పి తీసుకొచ్చి ఈ పార్టీలో పడేసుకొని అంటే ఇక అవతల పార్టీలో ప్రశ్నించేటోడు ఉండొద్దు, యువతలకు వచ్చిన తర్వాత ఎదురు మాట్లాడేటోడు ఉండొద్దు. అంటే దీన్ని ఒక ఎట్లా అంటే ఒక శూన్యతను క్రియేట్ చేసి రాజకీయాలలో కేసీఆర్ అనేటోడు అక్కడ కూర్చొని ఒక బీఫామ్ ఇచ్చి ఊర్లోకి పంపితే పోలీసులు పోయి అక్కడ ఎవడు ఓటింగ్ పోయి ఓటేసేది లేదు. సార్ చెప్పినట్టే పోలీసులు పోయి గుద్ది ఓట్లు వేసి బాక్సులు మూత కట్టి పంపాలి. ఇక అక్కడ రాజు ఆయనే మంత్రి ఆయన ఏం చెప్తే గదే. అంటే హిట్లర్ నియంత్రణంగా విన్నాం కానీ హిట్లర్ పరిపాలన ఎట్టుంటుందో చూడలే, చదువుకున్నప్పుడు విన్నాం. కానీ నాకు అది కళ్ళలో కనపడ్డది. ఓహో అంటే ఇక రేపు భవిష్యత్తులో ఇక మనకు ఇక మళ్ళీ కేసీఆర్ కనుక వచ్చి ఉంటే నేను చెప్తా ఉన్నా లైట్ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఈ మాత్రం నువ్వు నేను మాట్లాడుకున్న పరిస్థితి లేదు, ఈ మాత్రం మనకు స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. వాళ్ళు వస్తే ఎవడు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తీసుకుపోయి అన్లేసిన తర్వాత ఎవడు నట మాట్లాడేటోడు ఉంటే వాని పూసలు కదిలిచ్చి కథం వాని మూలాలు లేకుండా చేసి పడేసి
ఇక బతికినంత కాలం నేను అనుకో. కానీ ఎప్పుడు కూడా అహం ఎక్కువ అవుతుందో అమ్మ కిందికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులను బొందబెట్టిపోతుంది. ఈ రెండు ప్రభుత్వాలు ఏది బెటర్ అంటారు? BRS ఆ, కాంగ్రెస్ ఆ? నేను రాజశేఖర రెడ్డి గారు దేవుని మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారే దేవుడు అన్నారు. అందులో నేను కూడా ఉన్నా, నువ్వు కూడా అందరూ ఉన్నావు. మ్మ్. అంటే దేవుణ్ణి మరిపించి నేనే దేవుడు అనుకునే కాడికి తీసుకొచ్చిన తర్వాత భగవంతుడు ఎట్టుంటాడో అర్థమైపోయింది. మ్మ్. ముక్కలు ముక్కలుగా మళ్ళీ అడ్డరాసి లేకుండా చేసాడు. మ్మ్. ఈయన అదృష్టం బాగుంది, మిగిలిపోయి ఈయన చేసిన పాపాలు ఈయన కళ్ళ ముందర చూసుకునే పరిస్థితి. ఎందుకంటే బిడ్డ పోయి తిడుతుంటే బిడ్డే నువ్వు దొంగవరా దోపిడీ చేసిన అంటే మనం అనడం కాదు. అంటే ఇంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఏం కావాలి చెప్పు.